హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. బయటపడ్డ ఈవీఎం రిగ్గింగు, రీకౌంటింగ్కి ఈసీ ఆదేశాలు. సో పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈ ఈవీఎం వ్యవహారంపై ప్రభుత్వం ప్రతిపక్ష ముఖాముఖి తలపడ్డాయండి. ఈవీఎంలపై ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాగా ప్రతిపక్ష నేతల ఆరోపణలపై ఎన్నికల సంఘం సమావేశంలో వివరణ ఇచ్చింది. ఈ ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ ఎన్నికల సంఘం పూర్తిగా అయితే వీరి ఆరోపణలన్నిటినీ కూడా త్రోసిపుచ్చింది. ఈవీఎంలను ఎలాంటి ఓటీపీతో అన్లాక్ చేయలేమని అయితే ఏ పరికరానికైనా కూడా కనెక్ట్ చేయలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ మాట్లాడుతూ ఈవీఎంలకు సంబంధించి ఈ రోజుల్లో అనేక రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఏ ఓటీపీతోనూ అన్లాక్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈవీఎంలో పరికరానికి కనెక్ట్ చేయబడదు. ఏ ఇతర డివైస్కి కూడా ఈవీఎం అనేది కనెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఇదొక స్టాండ్ ఎలోన్ సిస్టమ్. సో దీనిని తారుమారు చేయలేము. ఈవీఎంలకు సంబంధించి తప్పుడు వార్తలు అయితే ప్రచారం చేస్తున్న వారిపై నోటీసులు జారీ చేశామన్నారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 499 కింద పరువు నష్ట కేసు కూడా నమోదు చేశారు. రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ మాట్లాడుతూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని ఒప్పించేందుకు నేను కూడా ప్రయత్నించానని, అయితే వారు వినలేదని అన్నారు. సో మొత్తానికి ఇప్పుడైతే వారికి 505 ఐపీసీ మరియు 499 ఐపీసీ కింద అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్.